హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో, సమ్మర్ వచ్చిందని ఇంతకన్నా ప్రూఫ్ ఏం లేదండి. కొంచెం ఎండ అండ్ బ్లూమ్ స్టార్ట్ అయినప్పుడు అనిపిస్తది, అమ్మ! వింటర్ పోయి సమ్మర్ వచ్చిందిరా బాబు అని. సో, గార్డెన్‌లోకి రాగానే ఎప్పుడూ బయటకెళ్తూ ఉన్నప్పుడు గార్డెన్స్‌లో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలా ఫ్లవర్స్ ఇలాంటివి చూసి మురిసిపోతూ ఉండేదాన్ని. నాకు ఏ పిచ్చి మొక్కైనా, ఏ పిచ్చి ఫ్లవర్ అయినా సరే ఆ ఆనందం వేరే ఉంటది. అది పీక్స్‌లో గార్డెన్ లవర్స్‌కి, ప్లాంట్ లవర్స్‌కి మాత్రమే అర్థమవుతుంది ఆ పిచ్చేంటి అనేది. సో, నా గార్డెన్‌లోని ఇలాంటి ఫ్లవర్స్ చామంతిలా ఉంటాయన్నమాట. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందనమాట. అండ్ ఈ వాల్ నేను అంతకుముందు మీకు చెప్పాను గుర్తుందా? మెజర్‌మెంట్స్ చూపిచ్చి ఇక్కడ మిర్రర్ వాల్ వస్తుంది అని చెప్పేసి. సో, దానికి బ్లాక్ పెయింట్ వేశాననమాట. నేను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేలోపు బ్లాక్ పెయింట్ తీసుకొని వేసేసాను. అండ్ దీనికి అక్రైలిక్ మిర్రర్ ప్యాచ్ తీసుకున్నా అనమాట ఆన్‌లైన్‌లో. మనకి రియల్ మిర్రర్స్ కూడా ఉంటాయండి ఐకియాలో. బట్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ రియల్ మిర్రర్స్ అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరే చిన్న పిల్లలే అండ్ అది యాక్సెసిబుల్‌గా ఉండే హైట్ అనమాట. సో, అక్రైలిక్ మిర్రర్స్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ అంత ఈజీగా బ్రేక్ అయిపోవన్నమాట. లైక్ ఒరిజినల్ మిర్రర్స్ బ్రేక్ అయినట్టు. సో, అది పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా సేఫ్ కాదు అన్నట్టు నేను అన్నీ ఆలోచించుకొని ఈ అక్రైలిక్ మిర్రర్ ప్యాచ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. వాటికి ఇలా బ్యాక్ సైడ్ మనకి స్టిక్స్ ఏంటది 2 వే స్టిక్కర్స్ ఉంటాయి కదా! సో, అవి స్టిక్ చేసుకొని వాల్‌కి పెట్టేసుకోవడమే అనమాట. సో, తీసుకోవడం కూడా కొంచెం ఈజీయే అండ్ ఏదైనా పగిలినా ఇట్స్ ఓకే. అంత డ్యామేజ్ ఉండదు అండ్ పిల్లలకి కూడా ఇబ్బంది ఉండదనమాట. సో, అన్నీ ఆలోచించుకొని ఇవైతే తీసుకున్నాను. ఇది 20x20 సైజ్ తీసుకున్నాను. అండ్ వాల్‌కి అటు ఇటు ఈక్వల్ స్పేస్ వదులుకొని మధ్యలో ఐ థింక్ 6x3 అనమాట. సో, లెంత్ హైట్ వచ్చేసి 6 మిర్రర్స్ పట్టేలాగా, వైడ్ వచ్చేసి 3 పట్టేలాగా అనమాట. సో, అలా ప్లాన్ చేసుకున్నా. అండ్ నేను ఏమంటారు టేప్ వేసుకొని పెయింట్ చేసినప్పుడు కొంచెం అది లోపలికి ఉండిపోయిందనమాట. దాన్ని అడ్జస్ట్ చేయాలి ఎలాగోలా చూసి. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే స్టిక్కర్స్ పెట్టేసి అవుట్‌పుట్ చూద్దామని అనుకున్నాను. సో, ఇది ఎప్పటినుంచో ట్రెండ్ అవుతుంది. నాకైతే పింట్రెస్ట్ ఓపెన్ చేస్తే ఇదే ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో, చేసుకోవచ్చు, ట్రై చేద్దాం మనం కూడా అన్నట్టు వాల్ దగ్గర అటు సైడ్ వచ్చేసి ఫొటోస్ అన్నీ పెట్టాననమాట. సో, ఇటు సైడ్ ఎక్కేటప్పుడు బాగుంటుంది. కార్నర్‌లో ఒక ప్లాంట్ పెట్టి ఈ మిర్రర్ ప్యాచ్ పెడదాం అన్నట్టు అనుకున్నాను. సో, ఇవైతే ఈజీగా మనం ఫ్యూచర్‌లో కావాలన్నా మార్చుకోవచ్చు. డ్రిల్లింగ్ ఏమి ఉండదు. తీసుకొని మళ్ళీ కొంచెం పెయింట్ అది కొంచెం వేసుకోవాలి అంతే. సో, ఇలాగా లేజర్ పెట్టుకొని ఇద్దరం కూర్చొని పిల్లలు పడుకున్నాక డిన్నర్ చేశాక యాజ్ యూజువల్ మీరు ఈ మధ్య ఆ ముక్కే వింటారు. మేము అలానే చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ. సో, పిల్లలు ఉన్నప్పుడు ఇవి పర్ఫెక్ట్‌గా రావాలి మెజర్‌మెంట్స్‌తో. సో, అవన్నీ కొంచెం కష్టము. అందుకని ఇంక ఇద్దరం కూర్చొని చేసుకుంటున్నాం అనమాట. సో, ఫైనలీ మిర్రర్స్ లేట్‌గా వచ్చాయన్నమాట. ఒక బ్యాచ్ వచ్చాయి. మళ్ళీ నేను లెంత్ ఎక్స్టెండ్ చేశానని చెప్పాను కదా! సో, దానివల్లే ఇంకొన్ని లేట్‌గా వచ్చాయన్నమాట. అండ్ వీటిపైన ఒక థిన్ కవర్ లాగా ఉంది. అది పీల్ చేస్తే మనకి మిర్రర్ కనిపిస్తుంది. చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది అండ్ మా ఇద్దరికి బాగా నచ్చింది కూడా. సో, చాలా ఫన్నీగా అనిపించింది అవన్నీ తీస్తుంటే. అండ్ చాలా బాగుంది ఆ కార్నర్ కూడా. హైట్ బాగా ఎక్కువ ఉందనమాట 2 సైడ్స్ మెట్లెక్కే వైపు. సో, అవి మంచిగా కవర్ అయింది. అండ్ నేను ఆ హాల్వేలో ఏమైతే పెట్టుకున్నానో అవన్నీ ఒకదానికొకటి మిర్రర్‌లో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, పైన హాల్వేలో కూడా ఒకటి చేశాను. అది వెరీ సూన్ షేర్ చేస్తాను. సో, ఇక్కడ ఈ మిర్రర్స్‌లో ఆపోజిట్ వాల్‌లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఏమంటారు పైన హ్యాంగింగ్ లైట్ ఇవన్నీ కూడా కనిపిస్తూ చాలా బాగుంది. సో, ఆ కార్నర్‌లో ఒక గ్రీన్ కలర్ ప్లాంట్ రావాలి. జస్ట్ మొక్క పెట్టాననమాట. నా దగ్గర ఉంది కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇది తేములో తీసుకున్నానండి ఆర్టిఫిషియల్ ప్లాంట్. చాలా చాలా బాగుంటుంది. కొంచెం కాస్ట్ ఉంది కానీ లుక్ వైజ్ రియల్‌గా ఉందన్నమాట. సో, ఇలా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇది అరౌండ్ 11:00 అలా షూట్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇంత కష్టపడి మా ఇంట్లో ఏ మూల ఏ పని చేసినా సరే మా ఇద్దరమే కాంప్లిమెంట్ చేసుకుంటాము. లైక్ దాన్ని చూసి ఫస్ట్ మా హస్బెండ్ మురిసిపోతారు. అది ఏదైనా సరే ఏ చిన్నదైనా ఏదైనా మనం చేసుకున్నాం బాగుంది అని ఫస్ట్ మేము. అండ్ ఇలా నైట్స్ ఏమైనా చేసినప్పుడు పిల్లలు పొద్దున్నే లేచి ఫస్ట్ దాన్ని గమనిస్తారనమాట. అది ఏ చిన్నదైనా గమనిస్తారు. వచ్చి వావ్! భలే ఉందమ్మా! భలే చేసా ఇద్దరు అంతే అసలు ప్రతి చిన్నది ఏ చిన్నదైనా సరే మేమేమైనా డ్రెస్
వేసుకొని రెడీ అయినా సరే, లేకపోతే ఏదైనా ఇలా డీఐవైస్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఇలాంటివి చేసినప్పుడు, మా పిల్లలే మాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారండి. దాంతో మా హార్ట్ ఫిల్ అయిపోతుంది. నిజంగా ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మా ఇద్దరు పిల్లలు అలానే ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హియర్ కమ్స్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్. సో మా ఇంట్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట మాకు. అండ్ ఇదేంటో మీరు గెస్ చేస్తే కమెంట్స్లో ఇక్కడే పాజ్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. నాకు ఇనీషియల్గా మేము హౌస్ వార్మింగ్ చేసుకున్నాం కదా నవంబర్లో, అప్పుడు ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది. అప్పుడు ఒక ప్యాకెట్ నేను ఓపెన్ చేయలేదు, మీకు ఫ్యూచర్లో చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఆ ప్యాకెటే ఇదనమాట. అప్పటి నుంచి ఇప్పుడు ఓపెన్ చేశాను. సో అదే మీకు షేర్ చేస్తున్నాను. సో అదేంటంటే మా ఇంట్లో నేను ఉయ్యాల పెట్టుకున్నాను. సో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనగానే కొన్ని డ్రీమ్స్ కొన్ని ఉండాలి మ్యాండేటరీగా అని అనుకుంటారు కదా. నాకు అలాగా సొంత ఇల్లు అంటే ఉయ్యాల అనేది ఇష్టం అనమాట. మాకు మా ఓన్ హౌస్ అంటే మా పేరెంట్స్కి ఓన్ హౌస్ ఉన్నప్పుడు అలానే ఉయ్యాల అంటే మా డాడీ హాల్లో పెట్టించారనమాట. అంటే బుట్టలాగా ఉంటుంది కదా, ఆ టైపు వుడ్ ఉయ్యాలన్నమాట. బట్ నాకు ప్రాపర్ బల్ల ఉయ్యాలు ఉంటుంది చూసారా, వుడ్ది, అది ఇష్టం అనమాట. బట్ సంహౌ మా డాడీ అక్కడ మాకు కుదిరిన దాంట్లో ఏదో చేశారు. ఎప్పుడు దాంట్లో కూర్చొని బాల్కనీ నుంచి రోడ్ చూస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడు మేము ఇల్లు తీసుకున్నాక మా హస్బెండ్ని ఒకటి అడిగాను, ఉయ్యాల పెట్టుకుందాం ఏదో కార్నర్లో అని. ఇక్కడ ఏంటంటే అలాంటివి దొరుకుతాయి బయట, గార్డెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ నాకు ప్రాపర్ బల్ల ఉయ్యాల కావాలన్నమాట. సో మేము ఇల్లు తీసుకున్నప్పుడు చూడ్డానికి వచ్చినప్పుడు ముందే ప్లాన్ చేసుకున్నాం. సో ఏది ఎక్కడ రావాలి ఏంటి అనేసి, అందులో నా ఉయ్యాలకు కూడా కొంచెం ప్లేస్ కేటాయించుకున్నాం అనమాట. సో ఇల్లు మొత్తం ఎప్పుడెప్పుడు అవుతుందా, ఈ ఉయ్యాలు ఎప్పుడు వేసుకుంటామా, వేసుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా ఆలోచించాం. అసలు ఇక్కడ ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఏం పాసిబిలిటీస్ ఉన్నాయని. ఇక్కడ అన్నీ అంత ఈజీగా ఏం దొరకవండి, ఎందుకంటే ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఎవరికి ఉండదు. అండ్ ఇండియన్స్ కూడా తక్కువే, నేను ఎవరి దగ్గర చూడలేదన్నమాట. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామన్నా సరే వుడ్ అయితే ఇక్కడ బాగానే దొరుకుతుంది కాబట్టి సైడ్ మనకి హ్యాంగింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను ఏమంటారు బ్రాస్లో తెప్పించుకుందాం అని మా డాడీని అడిగాను. సో మా డాడీ ఒక్కటే చెప్పారు, బ్రాస్ చాలా మెయింటెనెన్స్, బ్యూటీ ఎలా ఉన్నా సరే దాన్ని మెయింటైన్ చేయకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది, అస్తమానం నువ్వు తీసుకొని క్లీన్ చేసుకొని అన్నీ చేయలేవు, స్టెయిన్లెస్ స్టీలే బెస్ట్ ఆప్షన్, లుక్ వైజ్ కూడా బాగానే ఉంటుంది అండ్ అందులో డిజైన్స్ ఉంటాయి. సో స్టెయిన్లెస్ స్టీలే తీసుకుందుగాని అన్నారు. సో అవన్నీ పార్సిల్ అప్పుడు మా డాడీ వెళ్ళి అన్నీ కావాల్సినవన్నీ తీసుకొని తెచ్చారనమాట. సో అవన్నీ అప్పుడు నేను ఆల్మోస్ట్ 6 kgs వరకు పార్సిల్ వేయించుకున్నాను. నాకు 6 kgsకి అరౌండ్ 4,000 దాకానో 5,000 వరకు షిప్పింగ్ ఛార్జెస్ అయ్యాయి. అండ్ ఆ మెటీరియల్ మొత్తానికి 3,000 to 4,000 దాకా అయ్యాయి అనమాట. సో నాకు కాస్ట్ గురించి కాదు, నేను ఖచ్చితంగా అది కావాలనుకున్నాను, ఇక్కడ దొరకవు కాబట్టి. దొరికితే లేదో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆ మోడల్ చూడలేదు. సో మా డాడీనే వేసేయమని చెప్పాను అనమాట, తీసుకొని పార్సిల్ వస్తుంది కాబట్టి. అండ్ ఈ వుడ్ ఇవంతా కూడా మేము ఓబీఐ హార్న్బాక్లో తిరిగి ఫైనల్లీ అంటే చెక్క కూడా కొంచెం నార్మల్ బేసిక్ వుడ్ కలర్ కాకుండా మళ్ళీ దానికి పాలిషింగ్ ఇవన్నీ చాలా పని ఉంటుంది అని చెప్పి చాలా వెతికి ఇంక ఓబీఐలో మాకు దొరికిందనమాట. అండ్ మాకున్న ప్లేస్లో నేను స్పెసిఫిక్గా ఎంత వేసుకోవాలి అండ్ మా కుట్టి ఫ్యామిలీకి ఎంత సరిపోతుంది దాన్ని బట్టి అన్నీ చూస్ చేసుకొని ఫైనల్లీ తీసుకున్నాము. అండ్ మాది థిక్నెస్ వచ్చేసి 18 mm అండ్ లెంత్ వచ్చేసి 1.2 meter అనమాట. మాకు హాల్లో నడవడానికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకొని చిన్నగా ఉయ్యాలైతే సెట్ చేసుకున్నాము. అండ్ ఇది 18 mm 1.2 ఒకటి తీసుకున్నాము, 40 width వస్తుంది అనమాట. సో ఎక్కువ విత్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే మేము వేసుకునే దగ్గర డైనింగ్ టేబుల్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఇంకొక పీస్ కూడా తీసుకున్నాం, సేమ్ పీస్ కింద సపోర్ట్ చేసేలాగా అనమాట. అది 1.2 లెంత్లోనే ఐ థింక్ 30 centimeters ఏమో తీసుకున్నాం, సేమ్ 18 mmలోనే అనమాట. సో అది ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇంకొక తీసుకున్న ముక్కని 2 bits కింద సైడ్ అండ్ సెంటర్లో ఒక పార్టీషన్, అంటే వెయిట్ ఆపడం కోసం అనమాట. సో అన్ని రకాలుగా చూసుకొని
ఇంకా మా హస్బెండ్ మెజర్మెంట్స్ తీసుకొని దానికి శాండింగ్ చేసి అదంతా కింద కెల్లర్‌లో కటింగ్ చేసుకుంటున్నాం అనమాట. దీని మేకింగ్ అది కొంచెం డీటెయిల్‌గానే నేను షూట్ చేశానండి. ఎందుకంటే నాలా ఎవరైనా ఇష్టం ఉండి చేసుకోవడానికి ఆగిపోతుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు అన్నట్టు. సో, ఓబీఐలో రకరకాలు ఉంటాయన్నమాట. మీకు కావాలంటే చూస్ చేసుకోవచ్చు. సో, అవన్నీ కట్ చేసుకొని అసలు ఎక్కడ అంటే మాకు టైమ్ లిమిట్ కూడా ఉంటుంది కదా! ఇది సాటర్డే షూట్ చేశామనమాట. సో, 6 అయిపోతుంది. ఆలోపు సీలింగ్ కూడా హోల్స్ అది వేయాలి కాబట్టి, సో, ఏ లెంగ్త్‌లో వేసుకోవాలి అండ్ ఈ డ్రిల్లింగ్ అంతా కూడా వేసుకుందాం అని చెప్పి మా హస్బెండ్ మెజర్మెంట్స్ అవన్నీ తీస్తున్నారు. అండ్ మేము ఆల్మోస్ట్ కార్పెంటరీ నుంచి, ఎలక్ట్రికల్ వర్క్ నుంచి మొత్తం అన్ని పనులు చేసుకుంటున్నట్టుంది. నాకైతే చాలా భయంగానే అనిపించింది కానీ తను చాలా సునాయాసంగానే చేసేసారు. ఆ రోజు అవుతుందో లేదో అన్నట్టు అనుకున్నాను కానీ ఎలా అయితే ఈవినింగ్‌కి 7 కల్లా నాకు స్వింగ్ అంతా రెడీ చేసి ఇచ్చారనమాట. సో, దానికి ఇంకా కొంచెం పనుంది. సో, ఇక్కడ సీలింగ్‌కి వేసేవి మాత్రం నేను ఈ హుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడే ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. ఇవి ఇండియా నుంచి తెప్పించుకోలేదు. ఇక్కడ కూడా దొరుకుతున్నాయని తెలిసి మళ్ళీ ఇవి చాలా వెయిట్ ఉంటాయి. మళ్ళీ ఇండియా నుంచి ఎందుకులే అని ఇవి ఇక్కడే తీసుకున్నాను. అమెజాన్‌లో కూడా దొరుకుతాయి. హెవీ డ్యూటీ స్టెయిన్‌లెస్ స్టీల్ అనమాట. ఇవి 2 తీసుకున్నాను మెయిన్ హ్యాంగింగ్స్ లాగా. పైన ఇంకా సెట్ చేసుకొని మళ్ళీ కిందకొచ్చామనమాట. సో, ఇక్కడేంటంటే మీకు చూపిస్తున్నట్టు రెండో పీస్‌ని మేము కట్ చేసుకొని ఇలా సెంటర్‌లోను సైడ్స్ వేసుకున్నాం. సో, మీరు కావాలంటే ఐరన్ కూడా వేసుకోవచ్చు. లేదంటే చుట్టూ ఫ్రేమ్‌లా కూడా వేసుకోవచ్చు. బట్ నాకేంటంటే సింపుల్‌గా ఉండాలి, కనిపించద్దు ఎక్కువ అన్నట్టు అలా వేసుకున్నాము. అండ్ కట్ చేసి పెట్టుకున్నవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇది వుడ్‌ని అటాచ్ చేసే గ్లూ అనమాట. మనం ఇక్కడ గుమ్మాలు ఇవన్నీ అటాచ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం ఆ గ్లూని. సో, దాన్ని పెట్టి ఫస్ట్ అయితే అవి ఫిక్స్ చేసేస్తున్నాము. తర్వాత స్క్రూస్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. అండ్ నాకేంటంటే కొంచెం ఈజీ అయిపోయింది. మా డ్యాడీ ఇండియా నుంచి అన్నీ ఏం కావాలో మొత్తం అన్నీ చూసుకొని పంపించేశారు కాబట్టి ఇక్కడ కావాల్సినవి చిన్నవి మా హస్బెండ్ ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి లంచ్ అయ్యాక తీసుకొని వచ్చారనమాట. సో, సపోర్టింగ్ ఇంకొక వుడ్ కూడా సేమ్ పీస్‌లో కావాల్సి వస్తే తీసుకున్నారు. సో, దీని మొత్తానికి అయితే నాకు ఒక ఎలా కాదన్నా ఒక 15,000 వరకు అయినట్టుంది. ఇంకా ఎక్కువైందో నాకు గుర్తులేదు కానీ 15,000-16,000 అయితే అయ్యిందండి. బట్ ఇండియాలో కూడా కొంచెం మంచిగా వస్తాయేమో 15,000-16,000కి. బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ మై డ్రీమ్ అనమాట. సో, అది ఏసే వరకు ఒకలాంటి యాంగ్జైటీ, వేశాక హ్యాపీనెస్ అదంతా నిజంగానే వేరే లెవెల్. అంటే సేమ్ లైక్ ఇండియాలో ఉన్నట్టే అనిపించింది వేసుకున్నాక. అండ్ వేశాక మీకు లాస్ట్‌లో చూపిస్తాను. హాల్‌లో మేము చేసిన కొన్ని థింగ్స్ కూడా అన్నీ కలిపి చేశాను. సో, ఇది సాటర్డే చేసిన వ్లాగ్ అనమాట. సో, ఆ రోజు షూట్ చేశాను ఇది. సో, ఎప్పటికప్పుడు స్టిల్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉన్నాను. టిల్ డేట్ అప్డేట్స్ లాగా. అండ్ ఇంకా రూమ్ టూర్స్ అయితే ఉన్నాయండి. సో, రూమ్ టూర్స్ ఒక్కటి చిన్న చిన్న బిట్స్ డిలీట్ అయిపోయేవి. మళ్ళీ అవి రీషూట్ చేయలేక నేను ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసాను. లేకపోతే అవి కూడా షేర్ చేసేదాన్ని. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు లైక్ ప్రీవియస్‌గా ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? మాకు చూపించండి అని. రూమ్స్ అయితే అందుకే లేట్ అవుతున్నాయండి. కొన్ని వీడియో బిట్స్ డిలీట్ అయిపోయినాయనమాట. మళ్ళీ రీషూట్ చేసుకోవాలి నేను. అందుకనే కొంచెం డిలే అయిపోతుంది. అండ్ వెనకాల స్టిక్ చేసేసాం కదా! సో, ఇప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి సైడ్స్ ఇవి వేసుకుంటాం కదా! సో, దానికి మెజర్మెంట్స్ అవి తీసుకుంటున్నారనమాట. సో, మా డ్యాడీని ఏమైనా డౌట్స్ వస్తే ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాము. సో, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వుడ్ బేస్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సో దాన్ని కొంచెం హెవీ స్ట్రెంత్ ఉండేలాగా చూసుకోండి. నాకు కొంచెం ఇంకా ఎక్కువ థిక్నెస్ ఉన్నా బాగుంటుంది ఉయ్యాలకి. లైక్ 25 mm 30, 32 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. బట్ నాకేంటంటే ఆ వుడ్ మళ్ళీ పైన నార్మల్ ఉంటుంది, మళ్ళీ దానికి అన్నీ చేసుకోవాలి అని. అండ్ మా పర్సనాలిటీకి మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి సో అన్ని రకాలే ఇది కొంచెం తక్కువ స్ట్రెంత్ ఉన్న బాగానే ఉంటుంది, కింద సపోర్ట్ వేసుకోవచ్చు అని మా ఫాదర్ చెప్పారనమాట. సో అలా చూసుకొని తీసుకున్నాను. ఇంకా హెవీవి కూడా ఉంటాయండి. సో మీకు అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి చూసి తీసుకోవచ్చు అనమాట.
పైన అవి మెజర్‌మెంట్ తీసుకున్నాం కదా! సో, కింద వాచర్స్ అవి వేసి పెట్టుకోవాలి. సో, మీకు అన్నీ డీటెయిల్‌గా చూపిస్తున్నాను. ఈ టూల్స్ అన్నీ మా హస్బెండ్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, అవన్నీ యూజ్ చేసి ఆ రోజు చాలా తొందరగానే అయిపోయిందనమాట. బయటికెళ్ళి తీసుకురావడమే లేట్ అయింది. ఆ కింద సపోర్టింగ్ చెక్క మేము ముందు ఇంకొకటి తీసుకున్నాం అనమాట. మా డ్యాడీ అది మరీ లైట్ వెయిట్ ఉంటుంది వద్దు అని అన్నారు. సో, మళ్ళీ సేమ్‌లోదే తీసుకుందాం అనుకుని ఆగాము. ఎందుకంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉందని. బట్ ఓకే. మళ్ళీ లుక్ పోతుంది కదా అని మళ్ళీ అందులోనే చిన్న సైజ్ తీసుకొని వచ్చామనమాట. సో, అలాగా అవన్నీ వేస్తున్నారు డ్రిల్లింగ్ చేసి. అండ్ ఇక్కడ ఫ్రంట్ నుంచి పెట్టిన హుక్స్ మా డ్యాడీ కొంచెం లెంతీవే పంపించారనమాట. మేము ఎంత లెంత్ తీసుకుంటామో తెలీదు కదా విడ్త్ అనేది. సో, ఇవేంటంటే మళ్ళీ కట్ చేసుకోవాలి. మా హస్బెండ్ ఇక్కడ అవన్నీ డబల్ బోల్ట్‌లేసి కట్ చేస్తా అని చెప్పారనమాట. అండ్ దీనికైతే ఇంకొంచెం పనుందండి. నేను సైడ్స్ ఏమన్నా డెకరేషన్‌వి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను వుడ్‌వి. అండ్ కింద లెగ్స్ కూడా చూద్దాం అని అనుకుంటున్నాను. అంటే పాసిబిలిటీ బట్టి లెగ్స్ కుదరకపోయినా సైడ్స్ డెకరేషన్ కన్నా వుడ్ కార్వింగ్స్ ఏమన్నా యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో, అవన్నీ చూడాలి. సో, ఇక్కడ గ్లూ పెట్టి స్టిక్ చేశాక కొంచెం ఫ్రంట్ అవన్నీ యాడ్ చేసే వరకు చిన్న చిన్న స్క్రూస్ అయితే వేస్తున్నారు. అండ్ వీటికి ఓచర్స్ ఇలాంటివేవో కొన్ని ఉంటాయన్నమాట కొంచెం బానే. అండ్ ఇవి పైనుంచి మనం కింద నిలువుగా వేసిన చెక్కకి పైనుంచి స్క్రూస్ వేసుకోవాలి. అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. కొంచెం మన హోల్ అలా సెట్ చేస్తారు ఆ బిట్‌తో. అండ్ దాన్ని మళ్ళీ మనం పైన కొంచెం వుడ్ ఫిల్లర్‌తో ఫిల్ చేసుకొని కొంచెం శాండ్ చేసుకుంటే మనకి పైన మేకులు ఉన్నట్టు ఏం కనిపియదనమాట ఫిల్ చేసేసుకుంటే. అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ముందైతే ఇవన్నీ చేసి నాకు ఉయ్యాలైతే హ్యాంగ్ చేశారు. అవన్నీ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నట్టు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ హోల్ అయితే స్పెషల్ బిట్‌తో పెడుతున్నారనమాట. సో దట్ ఆ బోల్ట్ వెళ్ళి లోపల ఉంటది. అండ్ పైనంతా మనం ఫిల్ చేసేసుకోవచ్చు. ఇంక మనం కూర్చున్నప్పుడు కూడా కనిపించదనమాట. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. టైం తీసుకొని కమెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ అయితే ఎన్నొస్తున్నాయో చాలామంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మేము కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. ఈవెన్ ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా అండ్ యూకేలో ఉన్నవాళ్ళు, జర్మనీలో డిఫరెంట్ ప్లేస్‌లో ఉన్నవాళ్ళు. సో, చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. అట్‌లీస్ట్ మా వీడియోస్ ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అయితుంది అన్నట్టు. అండ్ కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కొన్ని. సో, నాకు తెలిసినంత వరకు చెప్తూ ఉన్నాను. అండ్ స్టిల్ మీలో ఇంకెవరికైనా ఉన్న ఇన్ఫో కావాలి అంటే తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవి కొన్ని డీటెయిల్డ్‌గా షేర్ చేయడానికి కూడా అదే మెయిన్ రీజన్ అండి. ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్‌గా ఉండవు. సో, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎవరైనా చేసుకోవాలన్నా కూడా అన్నట్టు అనమాట. అండ్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాము మా కంప్లీట్ హౌస్‌ని మా డ్రీమ్స్‌కి తగ్గట్టు మార్చుకునేలాగా. అండ్ ఇవంతా అంటే ముందే ఇల్లు తీసుకున్నప్పుడు మేము అనుకున్నాము ఐదర్ రెనోవేటెడ్ హౌస్ తీసుకోవాలి లేదంటే మేమే రెనోవేట్ చేసుకోవాలి అని. అందుకే మేము ఎవరిని ఏమి అప్రోచ్ అవ్వలేదు. మాకేవైతే నీడ్ ఉందో మ్యాండేటరీ అనుకున్నా అవి మాత్రం బయట చేయించుకొని మిగిలినవన్నీ మేమే స్లోగా మాకు నచ్చినట్టు చేసుకుందాం అనుకున్నాం. అండ్ దానికి బిగ్గెస్ట్ సపోర్ట్ మా హస్బెండ్. అంటే నేను ఏం అడిగినా చేస్తారు. అట్ ద సేమ్ టైం తనకి నే చేయగలిగే సత్తా ఉందనమాట. సో, నాకే తనలో ఇంత టాలెంట్ ఉందని మేము ఈ హౌస్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడే తెలిసింది. ఎప్పుడు అంటే అవసరం ఉన్నంత వరకే ఉంటుంది కదా! సో, ఇన్ని చేయగలుగుతారు ఇంత ఉందని నాకు ఇప్పుడే తెలుసుకుంటున్నాను. సో, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. మేమే అన్నీ సెల్ఫ్‌గా చేసుకోవడం. సో, అది ఎంత అంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందనేది ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో, ఇప్పుడైతే మేము అదే స్టేజ్‌లో ఉన్నాం అనమాట. అండ్ ఫైనల్లీ అదైతే కంప్లీట్ చేశారు. అండ్ పైకి తీసుకొచ్చి హుక్స్ అన్నీ కూడా పెట్టేసామనమాట.
సో పెట్టాక ఇంకా పిల్లలైతే పెట్టినప్పటి నుంచి సాటర్డే, సండే ఫుల్ స్విమ్మింగ్ మీదే ఉన్నారు. అండ్ మేము కూడా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి టీవీ బాగా కనిపిస్తుంది అనమాట. సో జస్ట్ నాకు ఊగడం అంటే ఇష్టం ఉండదు, బట్ జస్ట్ కూర్చొని రిలాక్స్ అవుతాను. స్పీడ్గా ఊగి అలా ఊగలే అనమాట, ఈ కారు వస్తుంది నాకు. బట్ నాకు స్వింగ్ అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళు డిన్నర్ చేసి వెళ్ళాక ఇంకా హాల్ అంతా మీకు ఒక చిన్న టూర్లా ఇస్తాను. సో కర్టెన్స్ కూడా లైట్స్ అవన్నీ అరేంజ్ చేశారనమాట. సో ఇది మేము డైనింగ్ ఏరియా ఇంకా అప్డేట్ చేయాలి, లైక్ చైర్స్ అవి కొత్తవి తీసుకోవాలి. సో ఇప్పుడైతే కాదు. అండ్ డైనింగ్ లైట్ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నానండి. సో కస్టమైజ్డ్ అనమాట, ఫ్లవర్ షేప్లో. ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది, మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ. సో ఫైనల్గా అయితే చూడండి, గూగుల్లో మంచిగా కర్టెన్ లైట్స్ అంతా కూడా కలర్ చేంజ్ అవుతాయి అనమాట, అలాంగ్ విత్ టీవీ యూనిట్. అది కూడా సాటర్డేనే ఫిక్స్ చేశారు. సో ఆల్ టుగెదర్ మీకు ఒక చిన్న టూర్ ఇస్తున్నాను. అక్కడక్కడ ఇంకా చేంజెస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉందో అలా మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా అంతా చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ బాయ్ బాయ్.